దానము, ధర్మము చేసేటప్పుడు ఏదో తిరిగి మనకి ఎక్కువగా లాభం వస్తుందని ఆశించి చేయకూడదు. అలా చేస్తే ఎటువంటి ఇబ్బందులొస్తాయన్నది ఒక చక్కని కథలో తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథనైతే విందాం. అనగనగా ఒక ఊళ్ళో రాజమ్మ, జానకమ్మ అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళిల్లు కూడా పక్క పక్కనే ఉండేది. రాజమ్మ భర్త మోతుబరి రైతు. అతను డబ్బు బాగానే సంపాదిస్తూ ఉండేవాడు. ఇక జానకమ్మ భర్త కలిసి ఇంట్లో బట్టలు నేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బానే జీవితం వెళ్ళబుస్తూ ఉండేవాళ్ళు. రాజమ్మకి తాను డబ్బు కలదని కొంచెం గర్వం ఉండేది. ఎవరికి ఎటువంటి దాన ధర్మాలు చేసేది కాదు. జానకమ్మ మటుకు తనకున్న దాంట్లోనే ఎవరికైనా సహాయం చేస్తూ ఉండేది. ఇలాగా కాలం గడుస్తున్న సమయంలో ఆ ఊరికి ఆ ఊళ్ళోకి ఒక బైరాగి వచ్చాడు. అతను నిరంతరం ఏదో ఒక చెట్టు కిందో మండపంలోనో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. మధ్యాహ్నం సమయం అయిన తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగేవాడు. వాళ్ళు భోజనం పెడితే తినేవాడు, లేకపోతే అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. ఒకసారి అతను రాజమ్మ ఇంటికి వచ్చాడు భోజనం పెట్టమని. రాజమ్మ అసలే ధనవంతురాలని గర్వం కదా! ఆవిడ ఏమీ పెట్టకుండానే నా చెయ్యి ఊరుకోలేదు, పక్కింటికి వెళ్ళండి అని సలహా ఇచ్చింది. ఆ బైరాగి అలాగే పక్కనున్న జానకమ్మ ఇంటికి వెళ్ళాడు. పాపం ఆ జానకమ్మ ఆ బైరాగిని చూసి తాను వండుకున్న దాంట్లోనే కొంత ఆహారం అతనికి ఇచ్చింది. అప్పుడు ఆ బైరాగి, నువ్వు ఉదయం మొదలుపెట్టిన పని సాయంత్రం వరకు చేస్తూనే ఉంటావు అని దీవెన ఇచ్చి వెళ్ళిపోయాడు. అది విన్న జానకమ్మకి ఏమీ అర్థం కాలేదు. సరే, ఆవిడ లోపలికి వెళ్ళి తన పనిలో మునిగిపోయింది. సాయంత్రం అయిన తర్వాత ఆమె భర్త తాను నేసిన బట్టలన్నీ అమ్మి తిరిగి వచ్చాడు. రాత్రి అయింది. జానకమ్మ ఆవిడ భర్త భోజనాలు చేశారు. ఆవిడ భర్తకి సహాయం చేయాలనుకుని తన భర్తకి సహాయం చేయడం కోసం రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు మగ్గం మీద ఒక కొత్త వస్త్రాన్ని నేసింది. అది పూర్తి చేసిన తర్వాత దాన్ని మడత వేయకుండానే అక్కడే ఉంచి వెళ్ళి నిద్రపోయింది. తెల్లవారిన తర్వాత భర్తకి ఆ వస్త్రాన్ని అందివ్వాలి కదా అని చెప్పి లేచిన వెంటనే వెళ్ళి ఆవిడ ఆ వస్త్రాన్ని మడత వేయడం మొదలుపెట్టింది. ఇక ఆవిడ ఎంత మడత వేస్తున్నా సరే ఇంకా ఎక్కువగా ఆ వస్త్రం రావడం మొదలైంది. ముందు ఆవిడ నిద్ర కళతో ఉన్నాను కదా, ఏదైనా భ్రమ పడుతున్నాను అనుకుంది. రాను రాను ఆ వస్త్రం పెరుగుతూనే ఉంది. ఆవిడ నేసిన దానికంటే రెండింతల వస్త్రం అక్కడ కనబడుతోంది. ఈ వింతని వెంటనే జానకమ్మ తన భర్తని పిలిచి చూపించింది. ఆవిడ అలా వస్త్రం మడత పెడుతూనే ఉంది. ఇంకా ఎక్కువగా వస్త్రం వస్తూనే ఉంది. ఇది చూసిన జానకమ్మ భర్త ఈ వింతని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వింతని చూసి ఇదేదో మహిమ అనుకుని ఆ వస్త్రాన్ని కొనుక్కుని వెళ్ళడం మొదలుపెట్టారు. జానకమ్మ భర్త ఎంత వస్త్రాన్ని కట్ చేసి ఇస్తే అంతకి రెండింతల వస్త్రం మళ్ళీ అక్కడ అమర్తూ ఉండేది. ఇలాగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఆ భార్యాభర్తలకి ఇదే పని. వచ్చిన జనాలందరూ తమకు కావలసినంత బట్టల్ని కొనుక్కుని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎంత కొంటున్నారో, ఎంత ఆ వస్త్రంలో వీళ్ళు కట్ చేస్తున్నారో తిరిగి అంత వస్త్రము అక్కడ అమరిపోతుంది. ఇలాగా ఆ రోజంతా సూర్యుడు అస్తమించేంత వరకు జానకమ్మ గారు ఈ పని చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ముందు రోజు ఆ బైరాగి ఏం దీవించాడో అని. ఉదయాన్నే మొదలుపెట్టి సాయంత్రం వరకు చేస్తావని. దానికి అర్థం అదే అని అప్పుడు ఆవిడకి అర్థమైంది. సరే, రోజు కంటే ఎక్కువ వ్యాపారం జరిగింది ఆ రోజు. చాలా లాభం వచ్చింది. ఊరంతా తిరిగి అమ్ముకొచ్చే దానికంటే ఇంట్లోనే ఉండి ఆ రోజు భార్యాభర్తలిద్దరూ చాలా డబ్బును గడించారు. ఊళ్ళో జనం అందరూ కూడా ఆ భార్యాభర్తలిద్దరూ మంచివాళ్ళు కాబట్టే భగవంతుడు వాళ్ళకి అలా సహాయం చేశాడని చెప్పుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన రాజమ్మ అసలు విషయం కనుక్కుందామని జానకమ్మ దగ్గరికి వచ్చింది. జానకమ్మ ఏం చేసింది, ఏమీ దాచకుండా తన స్నేహితురాలికి చెప్పింది. బైరాగికి భోజనం పెట్టానని, బైరాగి దీవించి వెళ్ళాడని చెప్పింది.
ఇక రాజమ్మకి ఆ బైరాగి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూడడం మొదలుపెట్టింది. రాజమ్మ ఆశపడినట్టుగానే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ బైరాగి రాజమ్మ ఇంటికొచ్చి భిక్ష అడిగాడు. అప్పుడు రాజమ్మ అతన్ని చాలా గౌరవంగా ఇంట్లోకి పిలిచి, "క్రిందటిసారి మీరొచ్చినప్పుడు పనిలో ఉండి నేను మిమ్మల్ని పట్టించుకోలేకపోయాను. రండి బాబు" అని అతన్ని ఇంట్లోకి తీసుకొచ్చి శుభ్రంగా భోజనం పెట్టింది. బైరాగి శుభ్రంగా భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతూ, "ఉదయాన్నే మొదలుపెట్టి సాయంత్రం వరకు చేస్తావు" అని దీవించి వెళ్ళిపోయాడు. ఇక రాజమ్మకి ఎక్కడ లేని ఆనందం మొదలైంది. ఆవిడ రేపు తెల్లారి ఉదయమే ఏ పని చేస్తే తనకి కలిసొస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచించగా ఆవిడకి ఒక ఉపాయం వచ్చింది. ఏంటంటే తన దగ్గర వెండి నాణాలున్నాయి. అవి రేపొద్దున్నే ఉదయమే లేచి లెక్కపెట్టడం మొదలుపెడితే సాయంత్రం వరకు లెక్కపెడుతూనే ఉండొచ్చనుకుంది. వెంటనే రాత్రి పడుకోబోయే ముందు వెండి నాణాలు చేతిలో పెట్టుకుని నిద్రపోయింది. ఎందుకంటే పొద్దున్నే లేస్తూనే వాటిని లెక్కపెడుతూ ఉంటే వెండి నాణాలు వచ్చేస్తాయనుకుందావిడ. సరే అలాగే నిద్ర పట్టగా చాలా అవస్థపడి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసి రాజమ్మ బాగా చీకటి పడిపోయిన తర్వాత నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చిందావిడకి. ఆవిడ వెంటనే ఇంకా ఈ వెండి నాణాలు లెక్కపెడదాం అనుకునేటప్పటికి ఎక్కడి నుంచొచ్చిందో ఒక కందిరీగ ఆవిడ చేతి మీదొచ్చి వాలింది. ఈవిడ భయం చప్పున ఒక్కసారి దాన్ని కొట్టింది. ఇక అది మొదలు ఆవిడ చుట్టూ బోలెడు కందిరీగలు తిరుగుతూనే ఉన్నాయి. ఆవిడింకా ఆ కందిరీగల్ని తోలుతూనే ఉంది. ఈవిడ ఈ పని మొదలుపెట్టింది ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్‌గా చేస్తూనే ఉంది. చుట్టూ ఊళ్ళో జనాలందరూ కూడా ఈ వింతను చూడ్డానికొచ్చారు. ఎంతమంది ఎలా ప్రయత్నించినా సరే ఆవిడ చుట్టూ ఈ కందిరీగలు తిరగడం మానలేదు. అనవసరంగా ఆ బైరాగి దీవిస్తే నాకు బోలెడు లాభం వస్తుందని ఆశించాను. చివరికి నాకు ఇలాంటి ఇబ్బందొచ్చిందని సాయంత్రం వరకు ఆ కందిరీగల్ని తోలుతూ వాటిల నుండి వచ్చే ఇబ్బందిని ఫేస్ చేస్తూనే ఉంది. రాజమ్మకి అప్పుడు ఒకటి అర్థమైంది. మనకేదో లాభం వస్తుందని దానాలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి చేసే దానమేదో మనస్ఫూర్తిగా చెయ్యాలి కానీ ఏది ఆశించి చేయకూడదని రాజమ్మకి తెలిసొచ్చింది. విన్నారు కదండి! కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి ఆసక్తికరమైన చందమామ కథలు కూడా వినాలనుకుంటే లక్ష్మీనికేతనం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.